ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల విచారణ షురూ అయిపోయింది. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించారు పోలీసులు. నల్గొండ ఉప ఎన్నికలకు సంబంధించి డబ్బు పంపిణీపై ఆరా తీసినట్లుగా సమాచారం. తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలతో నోటీసులు ఇచ్చారు పోలీసులు. మరో 4 మాజీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారా అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పొలిటికల్ లీడర్స్ విచారణ మొదలైంది. బీఆర్ఎస్ కు చెందిన నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం విచారించారు పోలీసులు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జరిగిన పరిణామాలపై ఆధారాలు దొరకడంతో దానిపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పోలీసుల ద్వారా అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థికి డబ్బులు పంపిణీ చేసినట్లు ఆధారాలు లభించాయట. దీంతో ఆ కోణంలోని లింగయ్యను విచారించినట్లు తెలుస్తోంది. డబ్బుల తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారట. పోలీసు అధికారి తిరుపతన్న ఫోన్లో లభించిన కీలక ఆధారాలతోని నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు ఇంకా ఆధారాలు సేకరిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి ఉప ఎన్నికల సమయంలో పోలీసుల ద్వారా డబ్బులు పంచినట్లు ఆరోపణలున్నాయి. డబ్బు తరలింపులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతకు త్వరలో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్ ఏసీబీ ఎదుట గురువారం లింగయ్య విచారణకు హాజరయ్యారు. పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత బయటకు వచ్చిన లింగయ్య పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని పేర్కొన్నారు. మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. విచారణకు ముందు మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు చిరుమర్తి లింగయ్య. తమ జిల్లాలో పనిచేసిన పోలీసు అధికారులతో తాను మాట్లాడి ఉండవచ్చునని వెల్లడించారు. పోలీసు అధికారుల పోస్టింగుల కోసం, కార్యకర్తల అవసరాల కోసం వారితో మాట్లాడడం సహజమేనన్నారు. అందులో భాగంగానే తాను తిరుపతన్నతో ఫోన్లో మాట్లాడి ఉండవచ్చునని చెప్పడం గమనించదగ్గ పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య చెబుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందునే తనకు ఈ కేసులో నోటీసులు వచ్చాయన్నారు. పోలీసులు పంపిన నోటీసులపై తన వైపు నుంచి న్యాయ పోరాటం కూడా చేస్తానని లింగయ్య వెల్లడించారు. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సిసలు పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా కేసు సాగదీస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఈ కేసు ముగింపుకొచ్చినట్లేనా, లేక ఇంకా ట్విస్టులున్నాయా? అమెరికా పారిపోయిన ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డ్ వచ్చిందని సమాచారం. ఈ క్రమంలో ప్రభాకర్ రావును వెనక్కి తెస్తారా, తేవడం అంత ఈజీనా అనే ప్రశ్నలు వేస్తున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.